ఒకరికొకరు. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చినుకై చిరు జల్లై మన మనసులు కురవాలి, పూవై పొదరిల్లై ఎదలల్లుకు పోవాలి. చిటపట స్వరాల హారానా మురిపాల ముత్యాలే మెరవాలి, మురిపాల ముత్యాలే మెరవాలి. అల్లరి ఆశల పల్లకిలో అందాల హరివిల్లు చేరాలి, అందాల హరివిల్లు చేరాలి. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. తేనె కన్న తీయని చిలిమి నేస్తమా, ఒకరికొకరు ప్రాణమే ఆప్తమిత్రమా. చినుకై చిరు చల్లై మన మనసులు కురవాలి. గుండె గూడులో బాధైతే చిరునవ్వు గువ్వ నా తోడంట, మండు వేసవి ముసిరేస్తే మంచు కొండ నీ నీడంట. కంటి పాపలా నవ్వుంటూ కన్నిటి బొట్టుని రానేమో, చిన్నారి స్నేహం ముద్దంటూ నిరుపేద చెట్టుని కట్టావు. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి. ఎన్నెన్ని జన్మలకైనా మనం ఇలాగే పుట్టాలి, తరాలు మారుతున్న గీతాంజలుండాలి, గీతాంజలుండాలి, గీతాంజలుండాలి. నేను అందుకే ప్రయత్నిస్తున్నానండి. ఇప్పుడు కూడా అదే పని మీద వచ్చాను. ఈ కేసు విషయంలోనే ఒక ముఖ్యమైన వ్యక్తితో మాట్లాడటానికి వెళ్తున్నాను. తులసి కూడా ఉంటే మంచిదని తీసుకెళ్ళటానికి వచ్చాను. అలాగా, తీసుకెళ్ళండి బాబు. కానీ జాగ్రత్త, రాత్రి వేళ వెళుతున్నారు. అసలే రోజులు కూడా బాగుండలేదు. పర్వాలేదండి, నేనుండగా మీ అమ్మాయికి ఏం అవ్వదు. నాకు ఆ ధైర్యం ఉందండి. వెళ్దామా? మాధవి గారు వస్తానన్నారు, వచ్చాక వెళ్దాం. వచ్చేసానండి. చంద్రం గారు, వెళ్దామండి. మా ఆయన్ని మందు మత్తులో పడేసి వచ్చాను. ఆ మత్తు దిగిపోయేలాగా నేను ఇంటికి వెళ్ళిపోవాలి. సరే పదండి. రామ్మా తులసి. అమ్మా జాగ్రత్త, తలుపేసుకో. అలాగేనమ్మా, వెళ్ళొస్తాను. आप कौन हैं? मेरा नाम చంద్రశేఖర్. మీ ఆయన మాకు బిజినెస్లో పార్ట్నర్. స్టేట్స్ నుంచి ఈరోజే వచ్చాను. రాగానే రామ్లాల్ గారు చనిపోయారని తెలిసింది. అందుకే మీతో మాట్లాడాలని వచ్చాను. आइए। రండి, కూర్చోండి. రామ్లాల్ గారు చనిపోవటం చాలా దురదృష్టం. భగవాన్ మాకు చాలా అన్యాయం చేశాడు. ఆ సూర్యాన్ని మేము చాలా నమ్మాము. వాడు అలా చేస్తాడని అనుకోలేదు.
రామ్లాల్ గారిని సూర్య చంపలేదు మేడం. సూర్య చంపలేదా? నీకు ఎలా తెలుసు? మా అన్నయ్య అలాంటి వాడు కాదండి. సూర్య తుమారా భయ్యా? అవునండి, సీటు గారిని మా అన్నయ్య చంపలేదు. చంపలేదా? చంపానని వాడే చెప్పాడు. రాధను తీసుకెళ్లే ప్రయత్నంలో రామ్లాల్కి సూర్యకి మధ్య చిన్న పెనుగులాట జరిగింది. తను కొట్టడం వల్లే సేట్ చనిపోయాడని సూర్య అనుకున్నాడు. అందుకే కోర్టులో అలా చెప్పాడు. అంతేకాని నిజానికి అతను కొట్టిన దెబ్బల వల్ల మీ ఆయన చనిపోలేదమ్మా. మీరెన్ని చెప్పినా నేను నమ్మను. మీరు అబద్ధం చెప్తున్నారు. అది కాదండి, మేము ఒక ఇంపార్టెంట్ పని మీద వచ్చాం. నేను చెప్పేది పూర్తిగా వినండి. వినను. మై కుచ్ నహీ సునుంగా. అమ్మా, మా అన్నయ్య జీవితం మీ మీదే ఆధారపడి ఉంది. నా చెల్లెల జీవితం మీ చేతుల్లోనే ఉందండి. ఆ సూర్య వల్లే నా జీవితం నాశనమైంది. దానికి కారకుడు సూర్య కాదండి. సూర్య 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 ఓ బద్మాష్ హై. వాడిని నమ్మినందుకు వాడు మమ్మల్ని మోసము చేశాడు. వాడి గురించి నేను మాట్లాడను, నీతో కూడా మాట్లాడను. आप लोग चले जाओ. ప్లీజ్ మేడం, ట్రై టు అండర్స్టాండ్ మీ. బాహర్ జాయియే. బయటికి వెడతారా? పోలీసులకి ఫోన్ చేయమంటారా? నన్ను పోలీస్ ఆఫీసరే పంపించాడు. మీరు ఫోన్ చేసినా మాకేం భయం లేదు. కానీ మిమ్మల్ని బాధ పెట్టడం ఇష్టం లేక మేమే బయటికి వెళ్తాం. సూర్య నిర్దోషాన్ని మీరు నమ్మేతాక మా ప్రయత్నం మేము ఆపం. పదండి. మమ్మీ 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 నాకు మమ్మీ కావాలి. నాకు మమ్మీ కావాలి. డాడీ డాడీ లే డాడీ 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 లే ఏంట్రా డాడీ మమ్మీ కావాలి. మమ్మీ కావాలి. ఏడోగా ఎప్పుడు ఎడుతానంట నువ్వు. మమ్మీ కావాలి. ఏయ్ ఈడు ఏడుతున్నాడా? ఏం చేస్తున్నావా? ఏయ్ ఏ ఏడోగరా మమ్మీ దగ్గర బా. మమ్మీ లేదు డాడీ. లేదా? అవును డాడీ. ఏడో నోరు చూడు పో. కిచెన్ లో బాత్రూమ్ లో ఉంటది పా చూడు. అంతా చూసాను డాడీ, ఎక్కడా లేదు. పాల ప్యాకెట్ తేయడానికి వెళ్ళి ఉంటది లేరా? కాదు డాడీ, మమ్మీ రాత్రి కూడా లేదు. రాత్రి కూడా లేదా? రాత్రి పాసు కూడా లెక్చాను, అప్పుడు కూడా లేదు. ఇలా డబ్బులు సంపాదిస్తున్నావా? రా నీ పని చెప్తాను. హారతి తీసుకోండి అత్తయ్య. మావయ్య
కొత్తగా పూజలు మొదలుపెట్టావేంటమ్మా? పెళ్ళయ్యాక పూజలు నోములు మామూలే కదండి. పుట్టింట్లో అలవాటు లేకపోయినా అత్తింట్లో అలవాటవుతాయి. రోజు ఇలాగే పూజ చెయ్యమ్మా. నిన్నిలా చూస్తుంటే ముచ్చటేస్తుంది. మా ఇంటికి మహాలక్ష్మి వచ్చినట్టుంది. అలాగే పూజ చేస్తాను. విష్ణుమూర్తి ఏడమ్మా? శేషతల్పం మీద నుంచి ఇంకా దిగలేదా? అదేనమ్మా, నేను నిన్ను మహాలక్ష్మి అన్నానని ఈయన చంద్రుని విష్ణుమూర్తి అంటున్నారు. వాడింకా నిద్ర లేవలేదా? ఆయన అసలు ఇంట్లో లేరత్తయ్యా. ఇంట్లో లేడు? ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడు? పొద్దున్నే వెళ్ళడం కాదు మావయ్య గారు, రాత్రి రాలేదు. వాడు రాత్రి రానేలేదా? పోనీ ఫోన్ చేశాడా? లేదండి. నువ్వు చేయకపోయావా? నేను ఫోన్ చేసినా ఏదో అర్జెంట్ వర్క్లో ఉన్నానని అంటారు. పనుంటే ఫోన్ చేసినా రారు, పని లేకపోతే ఫోన్ చేయకపోయినా వస్తారు. అలాంటప్పుడు డిస్టర్బ్ చేయడం ఎందుకని చేయలేదు. గుడ్ మార్నింగ్ మేడం. రాత్రి ఇంటికి పోలేదా? లేదు మేడం. రాత్రి అంతా ఇలా ఇక్కడే ఉన్నారా? అవును. మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అన్నారు కదా, అవును. మరి ఇలా ఎలా ఉండగలిగారు? నా స్టేటస్ కన్నా, నా కంఫర్ట్ కన్నా, నా ప్రెస్టేజ్ కన్నా జీవితాలు ఇంపార్టెంట్ మేడం. ఎలాగైనా ఈ సమస్యను పరిష్కరించుకోవాలనే నిశ్చయంతో ఉన్నాం మేడం. మీ మాట మీద ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. అందుకే మేము ముగ్గురం రాత్రంతా మీ గుమ్మంలోనే ఉన్నాం. మీరు ఆడవాళ్ళు కదండి, మీరైనా ఇంటికి పోవచ్చు కదా. ఇంటికి వెళ్ళి ఏం చేయాలండి? జైల్లో ఉన్న మా అన్నయ్యని తలుచుకొని ఏడడమేగా. నా పరిస్థితి అదేనండి. రాత్రంతా నా చెల్లెల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ ఉండేదాన్ని. దానికి అక్కడైనా ఇక్కడైనా ఒకటే కదండి. అదండి వీళ్ళ పరిస్థితి. ఆడవాళ్ల బాధ సాటి ఆడవాళ్ళకే తెలుస్తుందంటారు. మీరు నన్ను అర్థం చేసుకోకపోయినా కనీసం తోటి ఆడవాళ్ల బాధనైనా అర్థం చేసుకోండి ప్లీజ్ మేడం. నేను చెప్పేది కాస్త వినండి, తర్వాత మీరు చెప్పింది వింటాం ప్లీజ్ అండి. ముగ్గురు జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. అవునండి, మా అన్నయ్య బయటకు వస్తేనే నా కాపురం చక్కబడుతుంది. నా చెల్లి కాపురం బాగుపడుతుంది. ఇద్దరు ఆడవాళ్ళ మంగళసూత్రాలు మీ చేతుల్లో ఉన్నాయండి. వాటికి పసుపు రాస్తారో తెంపేస్తారో మీ ఇష్టం. అందరాయి రండి. బయటికి చెప్పండి, ఏమి జరిగింది? నా భర్త ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? ఈ కథ వెనుక పెద్ద మిస్టరీయే ఉంది. ఇదండి జరిగింది. ఇంతకన్నా సూర్యకి ఏం తెలియదు. అవునండి, మా అన్నయ్య నా కోసమే జైలు పాలయ్యాడు. నా చెల్లి జీవితం కష్టాల పాలయ్యింది. అయితే సూర్య కొట్టిన దెబ్బలకి మా ఆయన చనిపోలేదా? లేదు, లేదని పోస్ట్ మార్టం రిపోర్ట్ చెబుతుంది. మరి ఎలా చనిపోయారు? ఎవరు చంపారు? ఆ విషయాలు మాకు తెలియవండి. కానీ సూర్య కొట్టిన దెబ్బల వల్ల మీ ఆయన చనిపోలేదని రుజువు చేయటానికి ఒకే ఒక సాక్ష్యం ఉంది. ఎవరు? మీ రాధే. సూర్య ఏం చేసినా రాధ ఎదురుగుండానే చేశాడు కనుక ఆమె ప్రత్యక్ష సాక్షి. సూర్య చెప్పే కథను బట్టి రాధా సాగర్లు ఎక్కడో అండర్ గ్రౌండ్లో ఉన్నారు. రాధ బయటకు వస్తే నిజాలు బయటకు వస్తాయి. సూర్య నిర్దోషాన్ని రుజువవుతాడు, అతను విడుదలవుతాడు. కానీ రాధ ఎక్కడుందో తెలీదు. అది తెలుసుకోవాలంటే మీరు ఒక పని చేయాలి. ఏమి చేయాలి? రాధ కనిపించటం లేదని, సాగర్ మీద అనుమానంగా ఉందని పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి చాలు. దాంతో పోలీసులు రంగంలోకి దిగుతారు.
రాధ కోసం వెతుకుతారు. ఎలాగోలా రాధను వెతికి పట్టుకొని మీకు అప్పగిస్తారు. ఏమంటారు? చెప్పండి, ఏమంటారు? మీరు ఇంతగా చెప్పాక కూడా కాదు అంటే నాకు మనసు లేదు అని అర్థం. మిమ్మల్ని నేను అర్థం చేసుకున్నాను. మీరు చెప్పినట్టే చేస్తాను. ఈరోజే కంప్లైంట్ ఇస్తాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. కంప్లైంట్ ఏ పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి? పోలీస్ స్టేషన్లో కాదండి, ఈ కేసు చూస్తున్న ఏసీపీ నా ఫ్రెండ్. మీకు అతని అడ్రస్ ఇస్తాను. డైరెక్ట్గా అతను కలిసి కంప్లైంట్ ఇవ్వండి. సరే, ఇవ్వండి. ఈరోజే కలవండి. ఇక అంతా మీ చేతుల్లోనే ఉంది. మేము వెళ్ళొస్తామండి. అలాగేనండి. వస్తామండి. ఇక్కడ ఆపండి. ఇంటి దగ్గర అయితే ఆయన చూస్తారు. రాత్రి ఇంటికి వెళ్ళనందుకు మీ వారేమైనా ప్రాబ్లం చేస్తారేమో. ఆయన ఇంకా మత్తులో పడుకునుంటే పర్వాలేదు. ఒకప్పుడు ఆ మందు శాపంలా ఉండేది, ఇప్పుడు వరంలా మారింది. ఒకవేళ అతను నిద్ర లేచుంటే ఎలా మేనేజ్ చేస్తారు? ఎలాగో అలాగ మేనేజ్ చేస్తానండి. మీరు త్వరగా ఇంటికి వెళ్ళండి. నాకు భర్త ప్రాబ్లం లాగే మీకు భార్య ప్రాబ్లం ఉందిగా. అన్ని ప్రాబ్లమ్స్ త్వరలోనే సాల్వ్ అయిపోతాయిలేండి. అవ్వాలి. అంజలి జీవితం బాగుపడాలి. నా చెల్లి కోసమే నా భర్తకి భయపడకుండా ఇలా తెగిస్తున్నాను. ఉంటానండి. బాయ్ తులసి. జాగ్రత్త. అలాగే వదినా. హలో చంద్రం, బుల్లెట్ తగిలిందా, గురి తప్పిందా? తప్పలేదు. లత గారిని కన్విన్స్ చేశాం. ఆవిడ కంప్లైంట్ ఇవ్వటానికి ఒప్పుకున్నారా? అయితే బలరాంకి చెడ్డ రోజులు వస్తున్నాయన్నమాట. అవును, అంజలికి మంచి రోజులు వస్తున్నాయి. లత గారిని ఈరోజే కంప్లైంట్ ఇవ్వమన్నాను. ఏ పోలీస్ స్టేషన్లో? ఏ స్టేషన్లోనూ కాదు, డైరెక్ట్గా నీ ఆఫీస్కి వచ్చి నిన్నే కలవమన్నాను. ఏరియాకు గుడున్న పుణ్యక్షేత్రానికి వెళ్తేనే కదా పుణ్యం దక్కేది. మరీ ఎక్కువగా పొగడేకు. నా ఆఫీస్ ఏమి పుణ్యక్షేత్రం కాదు. పోనీ ధర్మక్షేత్రం రా. ఏదో క్షేత్రం రా. ఈ స్టోరీ మరో కురుక్షేత్రం అవ్వకుండా ఉంటే చాలు. లతగారు వస్తే కంప్లైంట్ తీసుకొని నీకు వెంటనే ఫోన్ చేస్తాను. ఆ దుర్యోధనుడి విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండు. అలాగే. బలరాం భుజబలం కన్నా మన బుద్ధిబలం ఎక్కువరా. అయినా అవసరమైతే నీ పోలీస్ సైన్యం ఉందిగా, నాకేంటి భయం? ఓకేరా, నేను అభయం ఇస్తున్నాను. థ్యాంక్స్ రా. నేను భయపడుతున్నది బలరాం కాదురా, నా భార్యకి. త్వరగా ఇంటికి వెళ్ళాలి. మళ్ళీ ఫోన్ చేస్తా. ఓకేరా, ఇల్లు రణక్షేత్రం అవ్వకుండా చూసుకో. బాయ్. బాయ్. మమ్మీ కావాలి, మమ్మీ కావాలి, మమ్మీ కావాలి. బాబీ, అమ్మా, నాకు భయమేసింది. ఎడవద్దమ్మా, నేను వచ్చేసాను కదా. మా మంచి బాబీవి. అమ్మ, నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళిపోయావు? వచ్చేసానుగా, ఊరుకోనన్నా. నాకు చాలా భయమేసింది. భయం వేస్తే డాడీని లేపకపోయావా? డాడీ ఎప్పుడో లేచారు మమ్మీ. లేచారా? అవును మమ్మీ, నువ్వు లేవని బాగా తిట్టారు. కోపంగా ఎక్కడికో వెళ్ళిపోయారు. డాడీ నిన్ను చంపేస్తా అన్నారు మమ్మీ. నువ్వు చచ్చిపోకు మమ్మీ. డాడీ నేను చంపిస్తున్నా, నువ్వు చచ్చిపోదు మమ్మీ. నువ్వు లేకుండా నేను ఉండలేను మమ్మీ. బాబీ, నేను చచ్చిపోనురా, చచ్చిపోను. ఎడవకు, నా బుజ్జి కదా.
ఏడోకమ్మా, నీకోసం టిఫిన్ తెచ్చాను చూడు. నాకొద్దు మమ్మీ. నా బంగారు కదూ, తినకపోతే ఆకలిస్తుంది బాబీ, తినాలి. నన్ను ఏడవద్దని నువ్వెందుకు ఏడుస్తున్నావు మమ్మీ? డాడీ నేను చంపేస్తా అన్నారు, అయినా నువ్వు చచ్చిపోగా. ఏడవకు మమ్మీ. బాబీ, నేను చావన్రా. నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళను, సరేనా? గీతని ఎలా మేనేజ్ చేయాలి? రాత్రి అంతా ఎక్కడున్నానని చెప్పాలి?